నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా డ్రైనేజీ, అదేవిధంగా వైద్యము, విద్యకు సంబంధించిన భవనాలు కావచ్చు, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు కూడా తమను సతమతం చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మనం అభినవ్ భారత్ ప్రతి వార్డును కూడా టచ్ చేయబోతుంది. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలేంటి, ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకోబోయే ముందు ప్రజలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి పాతపాలమూరు డివిజన్లో ఉన్నాము. అసలు పాతపాలమూరు డివిజన్లో సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ యొక్క సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే విందాం. ఏం మంచిగా చేయాలి, ఇన్నేళ్ళ దినం బట్టి ఎవడు పట్టించుకుంటలేడు, ఎవడేం చేస్తారు. వచ్చేటోడన్నా మేము 10 రూపాయలు మాకు వద్దు, మాకు ఇండ్ల లోన్లు మాకు ఇస్తా చేస్తే మేము కోట్లు ఇస్తామని చేస్తాం. మావన్నీ మా పనులు మాకు మంచిగా ఇండ్ల లోన్లు, ఇంటి ముందర రోడ్లు మాకు మంచిగా సవలత్ చేస్తే మేము వాళ్ళది ₹1 ఓట్లేసి గెలిపించుకుంటాం. ఎవరు వస్తారో కానీ ఇన్ని దినాలు గిట్లనే చెప్పిరి, ఇన్ని దినాలు చెప్పింది ఇప్పుడు కానీ అట్లా చేస్తారేమో అని మాకు నమ్మకం లేదు. ఎవరు వస్తారో కానీ మంచిగా చేస్తేనే నిలబడ్డాక మంచిగా చేస్తేనే ఓటు చేసినట్టు, లేకుంటే వాడు వేస్ట్ నిలబడినా కానీ దండుగా ఓని కడుపుకు నిలబడతాడు. అంతేగాని మంది ప్రజల సేవ చేయడానికి నిలబడినోడు అయితే చేయాలి. బుర్రాన నిలబడ్డాడు అంటే తెలుసా, మీటర్లు ఇచ్చిండు 500కు 35 కిలోల బియ్యం చేసిండు, కరెంట్ స్తంభాలు వేపించిండు, రోడ్లు వేపించిండు. ఏం చేసిండు ఇన్నేళ్ళ కొలిగా బుర్రాన చేసిన పని చేయాలి. గలికి ఇంతమంది వచ్చిండ్రు కానీ ఎవరు చేయలే. ఆయన ఒక్కడు గెలిచిండంటే 4 పనులు చేసిండు. ఒక్కొక్కటి రోడ్ ఒకటి, స్తంభాలు ఒకటి, మీటర్లు 500కు మీటర్లు ఇప్పించిండ్రు మాకు పూర లేకుంటే. 35 కిలోల బియ్యం వేయించిండు. ఆయన ఏం చెప్పించి ఇన్నేళ్ళ నిలబడ్డలు ఏం చెప్పించారు ఒక్కరన్నా గల్లికి? కనీసం తెలుసా, మా ఇండ్లు పడిపోతే గనంగా కనీసం మీ ఇల్లు పడిపోయింది అని నాదుడు గనంగా లేడు. మా గల్లికి పడిపోతే బాగా పడిపోయింది, మా ఇండ్లో తీసుకొని పెట్టుకోవాలి నా అన్నాడు కౌన్సిలరు. ఇండ్లో తీసుకొని పెట్టుకుంటారా? కనీసం ఈ గల్లికి ఎవడన్నా నలుగురు వస్తే ఏమన్నా కూర్చొని కమటాలుగా మాట్లాడనికే లేదు. మా గల్లీలో ఆ గచ్చిబాయి ఖాళీగానే ఉంది, తీసేసి కమటాలు కడతాం అన్నారు, అది తీసేయాలి. ఆడ పైకాలను తీసేసి అది కడతాం అన్నారు, అది కట్టలే. మా గల్లీకి ఎవడేం చేస్తలేడు. మాకు వీళ్ళతోటి మాట్లాడి రిస్క్ వచ్చిపోతుంది. ఏది మాకు సమంగా చేస్తలేరు. మాకు ఇట్లకెళ్ళి మాకు రోడ్లు కావాలి, మాకు నీళ్ళు రాకుండా కావాలి. మాకు ఇండ్ల లోన్లు ఇస్తే మాకు ఇండ్లు కట్టుకుంటాం, భూమి ఉన్నోళ్ళం. లేకుంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్లోకి పోతాం. మాకు అవన్నీ చేస్తే మేము ఘనంగా వచ్చిన వాళ్ళని ఘనంగా వేస్తాం. వేసినాం ఓళ్ళ ఘనంగా వేసినాం కానీ నియత లేదు. కానీ మేము నియతని అట్లే నిలవడం, ఇదే పురుగుడు చెల్లులా పడిపోయినా కానీ దిక్కు కప్పుకొని అట్లే నిలవడం. నాది పాతూరు, పాతపాలమూరు, మసమ్మ గుడి కమటలకు దిక్కుంటాం మేము. మాకు ఎవరు గెలిచినా ఇట్లా ఇంటింటికి వచ్చి ఇట్లా చెక్ చేసి ఏమి ఇయ్యరు సార్. జరా మాకు మళ్ళీ మొత్తం చెక్ చేసి అన్న ఇవ్వాలి బీద వాళ్ళకి పూరా. మాకైతే ఇక్కడ చాలా గలీజ్ ఉంది. మరి నా పేరు అయితే మనమ్మ. మొత్తం చెక్ చేయండి సార్. మీరు ఎవరు వచ్చినా ఎవరు గెలిచినా మాకు చెక్ చేసి ఉన్నోళ్ళని బీదోళ్ళని చూసి ఇవ్వండి. మళ్ళీ ఇక్కడైతే చెత్త కూడా చాలా ఉంది, మొత్తుకున్నా కూడా అట్లనే వేస్తారు. ఇంకా మేమైనా వేస్తాం, ఇంకా అందరం వేసేటోళ్ళమే. మళ్ళీ ఏది లేనప్పుడు ఏం చేస్తాము, మళ్ళీ ఒకసారి వచ్చి మీరు కూడా చెక్ చేసి చూసుకోండి, చూసిపోండి. మేము అబద్ధం చెప్పినా కూడా ఒకసారి మీకే రోడ్డు మీద కనబడుతుంది సార్. జరా ఎవరు వేసినా అందరికి జగడాలు అవుతాయి. వచ్చి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కూడా కనబడుతుంది. మేము ఈడ బాత్రూమ్ ఉంది కానీ దాన్ని తీస్తలేరు, ఇంకా చాలా రోజులు అది ఓపెన్ చేస్తలేరు. ఇంకెప్పటికీ అట్లే ఉంది అది. ఇంకా అట్లా అనేది ఇంకా ఎవరి ఇళ్ళ వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది. ఒకసారి లోపలికి తీసుకుపోండి సార్, అందరు చెక్ చేయండి. చెక్ చేస్తే అర్థమది, ఇది తీసి కమటాలు అదంతా కట్టాలి అని అంటున్నారు. మళ్ళీ అట్లనే నేస్తే నీట్గా ఉంటుందేమో సార్. మళ్ళీ ఒకసారి చూసుకోండి సార్, జరా మీరే వచ్చి చూడండి. ఇంకా నా పేరు ఆది విష్ణువర్ధన్, నేను కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్. నేను ఇక్కడనే స్థానికుని, పాతపాలమూరు 10వ వార్డు స్థానికుని. అయితే ఈ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతి రోడ్డు కానీ, సీసీ రోడ్డు కానీ, కాలువలు కానీ ఏదున్నా మేము ధర్నాలు చేసి స్వయంగా బోర్ వేయించుకున్నాము. సీసీ రోడ్డు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఏమైనా బ్లీచింగ్ పౌడరు, ఈ డ్రైన్స్ అంటే గత కౌన్సిలర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉన్నా కూడా గత పాలనలో ఉన్న కౌన్సిలర్లు అసలు ఏం పని పట్టించుకోకుండా వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ కుటుంబం కాడికే చేసుకోవాలి. ఏ పనైనా సరే వేరే పేద ప్రజలను అనేది వాళ్ళని పట్టించుకోరు. అంటే ఎంత ఈ స్లమ్ ఏరియాలో పేదలు వాళ్ళకి చదువు రాదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. వాళ్ళ కోటు అప్పుడు మాత్రం 500 ఒక కోటర్ ఇస్తారు రాత్రికి. అది
అది ఇచ్చి వాళ్ళతో ఓటు వేయించుకుంటారు. తర్వాత వీళ్ళు పైసలు కోటర్ తీసుకున్నారు ఆడ ధైర్యంగా పోయి నాకు ఈ పని కావాలి, నాకు మోరీ కావాలి, నాకు రేషన్ కార్డు కావాలని వాళ్ళకి అడగడానికి పరిస్థితి లేదు, ధైర్యం చేయలేరు. ఎందుకంటే వీళ్ళు అమ్ముడు పోయారు కదా, కాబట్టి వీళ్ళకి భయం. గెలిచిన తనేంది, నేను పైసలు ఇచ్చిన కదా, నువ్వు నాకే ఓటు వేసినావని గ్యారెంటీ ఏంది? ఇది లాజిక్ బాగా పట్టుకున్నారు వీళ్ళు పాలకులు. ఎందుకంటే నువ్వు వేసినట్లు సాక్ష్యం ఏముంది అని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక గెలిచిన అభ్యర్థి పేద ప్రజలకు సేవ చేయాలి. కౌన్సిలర్ అంటేనే సేవ చేయడానికి రావాలి. అంటే సేవ కాకుండా వీళ్ళేంది ధనార్జన, వాళ్ళు సంపాదన చేసుకోవాలి, వాళ్ళు మిగిలించుకోవాలి. పేద ప్రజలకు ఎవడైనా ఇక్కడ నేను గెలిచినా నాకు వచ్చిన నిధులు దళిత బంధు 2 వచ్చినాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, 2 కూడా కౌన్సిలర్ అభ్యర్థి వాళ్ళ అల్లునికే ఇప్పించిండు, పేద ప్రజలకు ఎవరికి ఇప్పియలే. ఒక స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిండు జనవరి 18న వచ్చిండు. పాతపాలెం 3 వార్డులను అభివృద్ధి చేస్తా అన్నాడు, మీ తలరాతలను మారుస్తా అని చెప్పిండు. తలరాతలు మార్చే కేసీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే కూడా మా పరిస్థితి దళితవాడ ఎట్లుంది చూడండి. ఎంతో పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తా, వీళ్ళందరికీ మీ ఈ ఎస్సీ కాలనీలో రోడ్లు వేస్తా, శుభ్రంగా కాలువలు కట్టిస్తా అని ఎన్నో మాటలు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ మా పరిస్థితి, మా బతుకులు మాత్రం ఇప్పటివరకు మారలేదు. కాబట్టి ఈ రాబోయే గవర్నమెంట్ అన్న ఈ ప్రజాపాలన అని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటున్నారు, కానీ వాళ్ళన్న మా సమస్యలు పరిష్కారం చేసి మా పాతపాలెం పేరును కొత్త ఊరులాగా చేసి మమ్మల్ని అభివృద్ధి చేస్తారేమని మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా కోరుతూ ఉన్నాము. ఈ పాత ఊర్లో ఏం పట్టించుకుంటలేరు. వానలు వస్తాయి, మోరీ ఫుల్ అవుతాయి, మోర్లు ఈర్లు అని మోరీలు పైపులు ఎవరేం పట్టించుకోరానా. ఖాళీ ఓట్లు ఉన్నప్పుడు వస్తారు, ఓట్లు అయిపోయినాక నువ్వెవరో నేనెవరో అంతే. ఈడ ఏది పట్టించుకోరు, రోడ్డు పట్టించుకోరు, ఏ పని పట్టించుకోరు. మళ్ళీ కౌన్సిలర్ ఖాళీ వస్తారు, ఖాళీ పేరుకే ఎలక్షన్లు ఉన్నప్పుడు వస్తారు, పోతారు అంతే. దేని పనికి రారన్నా. ఇగో మోరీలో చెత్త సాఫ్ చేయరు, అగో ఆడ చెత్త అట్లనే ఉంది, మోరీ ఫుల్ అయితే ఏది పట్టించుకోరు సార్. ఇక ఏం చేయాలి చెప్పండి. ఇది 20 నుంచి చూస్తూనే ఉన్నాం. వస్తా అందరు ఓట్లు ఉన్నప్పుడు వస్తారు, ఆడు కలెక్టర్ ఇల్లర్ వస్తుంది, మేడం వస్తా చెప్పిస్తా అంటే పోతుంది అంతే. ఇక ఏం పట్టించుకోరు. ఇక ఏం చేయాలి చెప్పారు. ఓట్లు ఉన్నాయంటే మంచి నాయకుడు ఉంటేనే ఓట్లు వేస్తాం. ఫస్ట్ పని కావాలి మాకు, ఫస్ట్ పని కావాలి, ఓటు సంబంధం లేదు మాకు. పని అయినాకే వస్తాం మేము. ఓట్లు వస్తారు, ఓటు వేయమ్మా అంటారు. సుజాత, మాది పాతపాలెం. ఇక్కడ మాకు సమస్యలు మోరీ నిండితే 3 దినాల దగ్గర మేము బయటికి వెళ్ళకుండా మొత్తం మోరీ నిండి జామ్ అవుతుంది. మాకు మోరీ కట్టాలి, రోడ్డు లేదు, ఇబ్బంది, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు లేవు. ఎన్ని సంవత్సరాలు మేము ఇక్కడ వచ్చిన నా పెళ్ళైనప్పుడు సంధి ఇక్కడికి ఎట్లే ఉంది. ఎన్ని సంవత్సరాలు నాకు అంత గుర్తులేదు సార్. వారం మోరీలు కూడా రావు, తీయనిక రారు, ఉడవనిక రారు, చెత్త బండి రాదు. మాకు చెత్త అని కూడా ఇబ్బందే ఉంది, చెత్త బండి కూడా రాదు. ఈ గల్లీకి అసలే రాదు, చెత్త బండే రాదు ఈ గల్లీకి అసలు. చిన్న పిల్లలు ఉన్నారు, మాకు రోగాలు వస్తున్నాయి, మా పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్తలేము దాని నుంచి. ఓటు వేసేటప్పుడే వస్తారు. ఇప్పుడు మేమైతే ఓటు దేనికి వేయదలుచుకోలేము మేము ఇంకా. లేదు ఓట్లు అప్పుడే వస్తారు కదా, ఓట్లు అప్పుడే వస్తారు. ఇక్కడ మీ సమస్యలు ఏందో మీరు ఓట్లు చేసినంత వరకు తిరుగుతారు, తర్వాత మమ్మల్ని పట్టించుకోరు. మా పరిస్థితి ఇది, మాది ఇట్లా ఉంది. ఇక ఈ గల్లీకి అసలు మోరీ తీయరు, వారం తీయరు, నెలకోసారి 2 నెలలకోసారి తీస్తారు. మేము మొత్తుకోంగా మొన్న అయితే తీసిపోయారు. ఈ పండుగ ఉంది అందుకు వచ్చిర్రు, ఆ పండుగ లేకుంటే అసలు రాకుంటుంటే. మాకేం దోమలు చాలా ఇబ్బంది ఉంది. మా పిల్లలు బయటకు వచ్చి గేటు ముందరనే ఆట ఆడుతారు, కింద పడుతున్నారు, మోర్లో పడుతున్నారు కూడా. అట్లని జర దీనికి అజ్జేయరు. రోడ్డు కూడా అక్కడ గల్లీకి రోడ్ వేసిరు. మాకు గల్లీకి అసలు ఎవరు పట్టించుకోరు. వానాకాలం వస్తే మొత్తం చెరువు అవుతుంది, మొత్తం చెరువే అవుతుంది. మా ఇంట్లోకి కూడా వస్తాయన్న నీళ్ళు. చాలా ఏళ్ళు అవుతుందంట, ఇంకా మొత్తం చెరువు అవుతుంది. మాకు అసలు వాన వారితేనాక అసలు మేము షాప్లోకి పోటీ కూడా బయటకు వెళ్ళకుండా ఛాన్స్ ఉంటుంది. నీళ్ళు మొత్తం జామ అవుతుంది మొత్తం. మస్తుగా ఇట్లే ఓట్లప్పుడు మేము ఎంక్వైరీ చేసుకొని పోయిరు, చేపిస్తామమ్మా చేపిస్తాం అన్నారు, ఎవ్వరు చేపిస్తలేరు ఇంతవరకు. ఇంకా మా పరిస్థితి ఏం లేదు, ఈ మోరి సాపు చేపియాలి అంతే. మా గల్లీకి రోడ్ అసలు ఆటో కూడా రాదన్న. ఇక్కడ గల్లీకి ఏమైనా తీసుకురానికి ఫంక్షన్లు ఏమైనా అయితే మా గల్లీకి ఇట్లా ఆటో కూడా రాదు. ఈ గల్లీకి చాలా ఇబ్బంది ఉంది, మా గల్లీకే చాలా ఇబ్బంది ఉంది. ఉండరు ఇంకా మాకు డెలివరీ అయిన పిల్లలు కూడా ఉండరు, చిన్న పిల్లలు ఉండరు. మాకు ఏం లేనా రోడ్డు సాపు వేపియాలి. ఇంకో ఈ మోరికి జర అది వేపి పైపులు అక్కడ మొత్తం గల్లీకి మొత్తం పైపులు వేసిరు, మాకు ఏది వేసి లేరు. నా పేరు పురుషోత్తం, పాతపాలెం 11వ వార్డు. ఇక్కడ సమస్యలు ఏమిటంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసిండ్రు, మొత్తం ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి అయితే అసలు లేవు. ఇక్కడ పేదలు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా రాలేవు. ఇక్కడ మొత్తం వర్షం వస్తే మొత్తం ఇక్కడ చెరువు అవుతుంది, కనీసం సామాన్ తెచ్చుకొని కూడా ఇబ్బంది ఉంది. అది పరిస్థితి ఉంది. జర దీన్ని
శ్రద్ధ వహించి దీన్ని మంచి చేస్తే బాగుంటుంది. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మాకంటే ఇవ్వలేకపోయినారు, పేదవాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఇది నా సమస్య. ఈ సమస్యలు 20 సంవత్సరాల నుంచి ఉంది. ఈ మోరి ఇట్లే నీళ్ళు వస్తాయి, వర్షాకాలం వస్తే వాళ్ళు అందరు వస్తారు, చూస్తారు, ఎమ్మెల్యే సాబ్ వస్తారు, అందరు వస్తారు, చూసి వెళ్ళిపోతుంటారు. ఎవరు పట్టించుకోరు. ఇంట్లోకి వస్తాయి నీళ్లు, కనీసం వాళ్ళు వండుకునే పరిస్థితులు కూడా లేకుంటే సామాన్ మొత్తం కొట్టుకపోతుంటాయి. మోరి రోడ్డు పోటీ మొత్తం ఆ విధంగా ఉంది మా ఏరియా. మాకు ఏం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మా సమస్యలు తీరుతాయి. ఒకటి రోడ్డు సౌకర్యం చేపియాలి, మంచి నీళ్ళు మంచిగా వస్తాయి, నీళ్ళ సౌకర్యం అన్ని మంచిగా ఉన్నాయి. ఒక రోడ్డు సమస్య, ఒకటి వర్షం వస్తే నీళ్ళ ప్రాబ్లం ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు ఎవరికి, పేదవాళ్ళకి అయితే అసలు రాలేవు, ఉన్న వాళ్ళకే వచ్చినాయి ఇల్లు మొత్తం. ఇందిరామ ఇల్లు కూడా రాలేదు. ఎందుకు రాలంటే ఇక అది సమస్య చెప్పడానికి రాదు. ఇక అది ఏరి పెడతారు మొత్తం. ఎవరికి రావాలో వాళ్ళకి వస్తాయి, మనకైతే రావు. ఏరుతారు మొత్తం. మన కూరగాయలు ఏంటంటే ఏరి పెడతారు, ఎవరికి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి మొత్తం. లేని వాళ్ళకి ఇచ్చేయలేదు. మస్తు అడిగినాం, వచ్చిపోతుంటారు, పాములు ఉన్నాయి, అన్ని ఇచ్చినాం, ఎవరికి ఇవ్వలేరు. ఈ వార్డులు అయితే ఇక్కడైతే ఎవరికి రాలేవు. ఈ గల్లీకి మాత్రం ఎవరికి వెళ్ళి ఒక్క ఇల్లు వచ్చింది అంతే. ఆ ఇల్లు పెడితే తీసుకుంటాం, ఇస్తే తీసుకుంటాం, ఇల్లు చేపించుకుంటాం. పని మాకు ఇస్తే బాగుంటుంది. ఇల్లు కూడా ఇందిరామ ఇల్లు వస్తే చేసుకుంటాం మేము. महबूब खान नाम है मेरा। अब जो है सो पूरा नाली का पानी जो है सो मोहरी में पूरा घर में आ जा रहा। और जो है सो हमारा कांग्रेस गवर्नमेंट आए तो पूरे काम सही होते बोल के बोले डबल बेडरूम देते हूँ बोले, वो लोना लगाए तो लोना सक्शन करते हूँ बोल के बोले। जो है सो मोहरी का पानी जो है सो पूरा घरों में आ जा रहा, पूरी नाली पूरी बंद कर देना पाइपा डाल के। और जो है सो डबल बेडरूम का जो लगाए लोन का लगाए वो कुछ नहीं आया। और काउंसलर को बोले म्यूनसिपालिटी में जाके बोले उसको मैं वो कार्रवाई कराता हूँ, वो कराता हूँ बोल के अब तक कराने में है। एक घर में 5-5 जने सो जा रहे हैं, छोटे छोटे रूम में। जैसा छत का घर नहीं है, पूरा पानी टपक रहा घरों में आके, जैसे कि बहुत तकलीफ है। उसी बारिश का पानी आ रहा, उसमें जा रहा, मोहरी का पानी भी उसमें जा रहा, गली जात में उसमें जा रहा। वो काउंसलर आता, वो एमएलए आता, को करने का क्या भी नहीं है वहाँ। जैसा का है उसी से कांग्रेस गवर्नमेंट बोले कांग्रेस गवर्नमेंट को जिता है। 4 साल हुआ, अब 4 साल का बाद 4 साल तो 1 साल हुआ तो उतर जाता। अब जैसा का है उसी से। अब क्या डेवलपमेंट में नहीं है, क्या डेवलपमेंट नहीं है। वो मेहनत करना है, खाना है, कौन 1 रुपया देने का नहीं है। गवर्नमेंट नहीं दे रही ना, हमारा हम तिप्पल पड़ के जी ले रहे। 10 साल क्या करे, कुछ भी नहीं करे। पेंशन बढ़ा तो बोल के बोले पेंशन 4000 कर, तो बोले 4000 वो KCR का 2000 ही चाहिए, वो 2000 है, कुछ नहीं दिए। डबल बेडरूम नहीं दिए, हाई फाई के रूम में है पूरे, उनमें बस नहीं रहा। तो मेहनत करके हम किराए घरों में है, सब बेड ले रहे हैं, डबल बेडरूम में बेड ले रहे हैं, सब बेड ले रहे हैं। 5 लाख को 4 लाख को 6 लाख को 6 लाख को भी बेड ले रहे हैं, 6 लाख को भी बेड ले रहे हैं। पूछ रहे जाकर काउंसलर साहब को बोले, एमएलए साहब को बोले हो रही कार्रवाई बोलो। तो जीतने का 4 साल होगा, अब 1 साल हो तो उतर जाता। ఏషేదోకి ఇచ్చినాం, అన్ని ఆయమకే ఇచ్చినాం బుక్కులు. అప్పుడు ఆయమకే కదా మనం ఇచ్చింది ఇక్కడ గల్లీకి. ఇవ్వలేదు, మా చెల్లెల పేరు వెళ్తే ఇచ్చలేదు. ఇప్పుడు ఆయమకు మొగలు లేడు, పిల్లలు ఉండరు. మాకు కూడా మొగలు లేడు, పిల్లలు లేరు. నాకు కూడా 2 ఆడవిలు, ఆయమకు ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. ఆ పిల్లకి ఆయమకు ఒక్కదానికి ఇవ్వండి, మాకు లేకుంటే మా చెల్లెలకు ఒక్కదానికి ఇస్తే చాలు. ఇండ్లలో పని చేసుకుంటుంది, ఆపరేషన్ అయిన ఆయమకి ఇండ్లలో పని చేసుకుంటుంది. వచ్చిన పేరు వచ్చింది, తాళం చేస్తా అని చెప్పి తీసుకొని పోయి తీయలేరు. మట్టి మా ఇప్పుడు కూడా మాయం చేసిండ్రు. మా చెల్లెలకు ఒక్కదానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలు సార్, మాకేం వద్దు. వాళ్ళకు ఉంది డబుల్ బెడ్రూమ్ వచ్చింది. నీళ్ళు కూడా సార్ మొత్తం నీళ్ళు వస్తే మొత్తం ఇట్లకి వెళ్ళి మేము 4-5 దినాలు బయటకు కూడా వెళ్ళాం. నీళ్ళు వాన వస్తే, వర్షాలు వస్తే, వర్షాలు వచ్చాయి. వీళ్ళ ఇల్లు కూలిపోయింది, అవతల ఆ ఇల్లు కూలిపోయింది, మా ఇల్లు కూలిపోయింది. వీళ్ళ ఇళ్ళకైతే పూర్తిగా పోతాయి నీళ్ళు మాత్రం. ఎవరు ఎంతమంది ఇట్లా మీలాక వస్తారు పోతారు, చూస్తారు పోతారు. అగో గాలి ఇంట్లోకి పోతాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళ ఇంట్లోకి పోతాయి, అందరు ఇల్లులోకి పోతాయి. ఇక్కడ నా పేరు లక్ష్మమ్మ. మా ఇంటి దగ్గర ఇక్కడ లాట్రిన్ బాత్రూమ్ది పైకన ఉంది, అది ఎవరు పట్టించుకుంటలేరు, దాన్ని వాడడం కూడా లేదు. మా ఇంటి దగ్గర ఒక కమిటాలు కట్టియాలని మేము ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నాము, కానీ అది ఇంతవరకు సాధ్యం అయితే లేదు. ఇప్పుడు వచ్చే కౌన్సిలర్లు కూడా ఇప్పుడన్నా చేస్తారేమో అని నా ఉద్దేశం భావంగా నేను ఈ ఉద్యమంలో పాల్గొని నేను ఈ ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నాను. ఇది అర్జన్వాడ ఎవరు పట్టించుకోరు. పాతపాలమూరు అంటేనే ఒక చీపుగా చూస్తారు. అలాంటి పరిస్థితి రాకూడదని, మేము ఎంతో డెవలప్గా కావాలని, మేము బాగుపడాలని ఎంతో బాధగా ఉంది. ఎక్కడ చెప్పుకున్నా కొనాపాలమూరు అంటే ఒక ఆటో కానీ, ఒక రిక్షా వాడు కానీ, ఒక బైక్ వాడు కానీ రాలేకపోతాడు. అక్కడ తాగుబోతు బస్తీ అన్నారు, అక్కడ కూడా తాగుబోతు బంద్ చేసినా గానము మా బస్తీనా కానీ చీపుగా చూసుకుంటారు. ఏ ఆటో అడిగినా, ఇరణపెట్టుకో ఆటో అడిగినా పాతూరు అంటే అబ్బా మేము రామమ్మ పాతూరు అంటారు. ఇక్కడ మార్కెట్ దగ్గర నుంచి పాతూరుకు వెళ్ళాలంటే
మేము రామబ్బా పాతూరుకి అంత దూరం అంటారు. ఇట్లాంటి పరిస్థితులు మాకున్నాయి. మాకు రోడ్డు సౌకర్యం, కాల్వల సౌకర్యం, లాట్రిన్ బాత్రూమ్లు, ఇండ్లల్లో ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు కొంచెం స్థలంలో లాట్రిన్ బాత్రూమ్ కట్టియాలి, కొంచెం స్థలంలో అనాథ వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఆ స్థలంలో గూడు కట్టిస్తే వాళ్ళకు ఉండవలసిన స్థానం ఉంటుంది. మహిళా సంఘం కమిటాలు లేదు, అది కూడా వాడుకునేగలిగే శక్తి మాకు ఇస్తారని గవర్నమెంట్ను మేము కోరుకుంటున్నాము. ఇక్కడ పాతూరనా అయితే ఇక్కడ ఉండేది మొత్తం ఎస్సీ వాళ్ళే అయితే 3-4 సెలక్షన్స్ నుంచి చూస్తున్నాము. ఎవరు గెలిచినా పరిస్థితులు మారతలేవు. ఎవరి బతుకులు ఓలే అక్కడనే ఉన్నాయన్న. కొంచెం చేంజెస్ కావాలని కోరుకుంటున్నామన్నా. అయితే అన్న ఇది డస్ట్ గిస్ట్ మొత్తం పందులు గిందులు మొత్తం ఇక్కడనే ఉంటాయన్న. ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు, ఎవరు లేదన్న. కొద్దిగా డెవలప్మెంట్ లెక్క చేయాలని కోరుకుంటున్నామన్న. అది కాకుండా రోడ్స్ కమిటాలు లేదు, కాలువలు గుట్టంగా చాలా ఇబ్బంది అన్న. వర్షం వస్తే గుట్టంగా ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోతుంది అన్న. ఇక్కడనే ఎఫెక్ట్ పడుతుంది అన్న. గోల్మజిత్ వాటర్ అది మొత్తం ఇక్కడనే ఎఫెక్ట్ పడుతుంది. అయితే మేము చూడబట్టి ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. ఇంత గుట్టంగా చేంజెస్ ఏం కాలేదన్న. ఎస్సీ అంటేనే కొంచెం వేరేగా చూస్తారన్న. కొంచెం దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నామన్నా.